మలై టోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. జామ్ మలై టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్, వెన్న, పంచదార, స్ట్రాబెర్రీ జామ్, ఫ్రెష్ క్రీమ్. జామ్ మలై టోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ నీది? రెడీ. ఏం చేయాలి ఫస్ట్ ఇది రోస్ట్ చేయాలి. ఓకే, సో ప్యాన్ తీసుకొచ్చేస్తా. ఓకే, సో ప్యాన్ పెట్టేసాం కదా, మరి దీన్ని రోస్ట్ పెట్టేసే బ్రెడ్. సో టోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇంట్లో చిన్న చిన్న రెసిపీస్ అంటే నువ్వు చేస్తావు, మరి మమ్మీ పెద్ద పెద్ద రెసిపీస్ చేస్తారు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తుండవా? ఆనియన్స్ కట్ చేయడం కానీ. ఆనియన్స్ కట్ చేస్తావా? ఏడుపు రారా నీకు? వస్తుంది. మరి అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి చెప్పా నాకు కొన్ని టిప్స్. టిప్స్ అంటే గ్లాసెస్ పెట్టుకోవాలి. స్పెక్సా? గాగుల్స్ అవి పెట్టుకుని కట్ చేస్తే రాదా? అంటే పడదు. ఓకే, ఆ కాన్సన్ట్రేషన్ ఐస్లోకి వెళ్ళదు. నువ్వు ట్రై చేసావా అంతకుముందు? అంటే ఒక్కసారి ట్రై చేసా, బట్ అది ఫెయిల్ అయింది. ఇది ఒక రోస్ట్ అయిపోయింది కదా, మిగతా వేసుకుందాం. సో ఈ బ్రెడ్ని టోస్ట్ చేసుకున్నట్టు మిగతా బ్రెడ్స్ని కూడా టోస్ట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. సో ఇది కూడా రోస్ట్ అయిపోయినట్టుంది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఎస్. మరి నెక్స్ట్ ఏం చేయాలి? 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. బటర్లో షుగర్ వేయాలి. దాని తర్వాత దీన్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్కి అప్లై చేయాలి. ఈ బ్రెడ్స్కా? ఓకే, ఇదిగో. సేమ్ ఇలానే మిగతా అన్నిటికీ అప్లై చేయాలా? ఓకే, సో బటర్ స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ జామ్. ఏం జామ్ అది? స్ట్రాబెర్రీ జామ్. స్ట్రాబెర్రీ జామ్. నువ్వు జామ్ తింటావు మామూలుగా? ఏ ఫ్లేవర్ జామ్ ఇష్టం? ఫ్రూట్ మిక్స్. హెల్దీ అన్నమాట అన్నీ. ఓకే, సో ఇప్పుడు స్ట్రాబెర్రీ జామ్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, మరి జామ్ మిక్స్ అయిపోయింది కదా, తర్వాత ఇది మిక్స్ చేసుకోవాలి. ఏంటది? క్రీమ్. క్రీమ్. ఓకే, సో దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో అప్లై చేయాలి. దాని మీద. ఓ, సో ఇలానే మిగతా వాటికి కూడా అప్లై చేసేసుకోవాలా? ఓకే, సో మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకో 2 minutes టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. అవి రెడీ అయిపోయినాయా? సో దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం. ఓకే, కట్ చేసుకుందాం, ఆగు. సో నువ్వు ఇన్ని సీరియల్స్ చేసావు కదా, నీ సీరియల్లో ఒక డైలాగ్ చెప్తావు నాకు? నేను ఎంత అందంగా ఉన్నాను కదా, ఈ గాజులు, ఈ చెవిరింగులు భలే భలే, నన్ను ఇంతగా తయారు చేసింది ఎవరమ్మా? కాదు కాదు, మా పెద్దమ్మ. మా పెద్దమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. మా పెద్దమ్మ ఎంత మంచిదో తెలుసా? నాకు రోజు స్నానం చేపిస్తుంది, మంచిగా ముస్తాబు చేస్తుంది, మంచి మంచి కథలు చెప్తుంది. కానీ మా అమ్మ ఎప్పుడు మా పెద్దమ్మ మీద కోపడుతూనే ఉంటుంది. అందుకే నాకు మా అమ్మ అంటే ఇష్టం ఉండదు. దేవుడా, మా పెద్దమ్మ కడుపున పుట్టించకుండా మా అమ్మ కడుపున ఎందుకు పుట్టించావు స్వామి? అయ్యో అయ్యో, సో స్వీట్. కానీ ఒక్క డైలాగ్లో ఎన్ని యాంగిల్స్ చూపించింది. ఫస్ట్ ఏమో హ్యాపీనెస్, తర్వాత డల్నెస్, కోపము అన్నీ చూపించావు. సూపర్ రా, చాలా అంటే చాలా బాగా చేసావు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ఓకే, సో మన రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. కటింగ్ ఒకటేనా? నేను హెల్ప్ చేయొచ్చా? యా.
అయిపోయింది కాబట్టి సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ తెచ్చేనా? యా. సర్వ్ చేసుకుందాం. సో ఫైనలీ జామ్ మలై టోస్ట్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. జామ్ మలై టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్, వెన్న, పంచదార, స్ట్రాబెర్రీ జామ్, ఫ్రెష్ క్రీమ్. జామ్ మలై టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో బ్రెడ్ స్లైసెస్ ని టోస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వెన్న ఇంకా పంచదార కలుపుకుని బ్రెడ్ స్లైసెస్ పై అప్లై చేసుకోవాలి. తర్వాత అదే వెన్నలో స్ట్రాబెర్రీ జామ్ ని కూడా కలుపుకుని ఫ్రెష్ క్రీమ్ కూడా కలుపుకుని మరొక లేయర్ లాగా అప్లై చేసుకుని కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ స్వీట్ జామ్ మలై టోస్ట్ రెడీ.